నిషేధిద్దాం మద్యపానాన్ని. బెడ్ షాపులు మందు చేయడం గురించి మాట్లాడడం జరిగింది. ఈ మందు బెడ్ షాపులు అమ్మడం ద్వారా ఊళ్ళే యువకులు కానీ అందరూ పెద్దలు కానీ అందరూ తాగి పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పుళ్ళ మీద లొల్లి, యువకులు అడగోలే బండ్లు నడిపించడము. ఇందు గురించి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర అందరు పెద్ద మనుషులు కలిసి నిషేధించడం తీర్మానించనైంది. అదేవిధంగా మార్చి 31 వరకు టైం ఇచ్చినాము. ఏప్రిల్ 1 నుంచి ఎవరమ్మినా కానీ 25,000 జుర్మానా విధించడం జరిగింది, తీర్మానించడమైనది. అదేవిధంగా ఎవరన్నా కాటు కమ్మినట్టయితే ఎవరన్నా పట్టిస్తే వాళ్ళకు 5,000 నజరానా ఇవ్వడము తీర్మానించడమైంది. గ్రామాలలో విపరీతంగా పెరుగుతున్న బెడ్ షాప్ల అరికట్టడానికి, ఎందుకంటే గ్రామాలలో ఒకటే గ్రామంలో 10-15 దాకా బెడ్ షాపులు నిర్వహించడంతో మందు తాగే వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ ఏ టైం పడితే ఆ టైంకు మందు దొరకడం వల్ల వాళ్ళ మద్యపానం ఎక్కువ తీసుకోవడం జరుగుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఒక వద్ద కూర్చొని గ్రామాలలో బెడ్ షాప్ల నివారణకై అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం రావడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో యువత వీళ్ళందరూ కూడా మద్యం సేవించి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకు నివాసాలకు దగ్గరగా మద్యపానం అమ్మడంతో పక్కకే ఉందని చెప్పేసి ఎక్కువగా తాగి కూడా వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బెడ్ షాప్లను నివారిస్తే ఇకనైనా వాళ్ళు కొంచెం మద్యపానానికి దూరంగా ఉంటారన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు గ్రామస్తులు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ గ్రామంలో మద్యపాన నిషేధం కాదు, మద్యపానం అమ్మడము బెడ్ షాప్ల నివారణకై అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి కట్టుబడి కూడా గ్రామస్తులందరూ సహకరించి మన ఊళ్ళో బెడ్ షాపులు అరికట్టి ఒక ఆదర్శ గ్రామంగా ముందుకు రావాలి. ఎందుకంటే మండలంలో కూడా అందరూ కూడా మనం నిర్ణయం తీసుకోవడమే కాదు, బెడ్ షాప్ల నివారణకి అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఇటువంటి నిర్ణయాలు ముందుకు వస్తాయి. కాబట్టి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే అందరూ కలిసికట్టుగా మద్యపానాన్ని విధించాలని చెప్పేసి కోరుతున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారము. తెలంగాణలో వచ్చినటువంటి పెద్ద చిన్న యువకులకు అందరికీ నమస్కారం. మద్యపాన నిషేధం గురించి మన ఊళ్ళో అందరం ఒకటై ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా బెల్ట్ షాపులు బంద్ చేయాలని మనందరి కోరిక. మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనందరం కలిసికట్టుగా ఉండి బెల్ట్ షాపులు బంద్ చేయాలని మహిళా సంఘాలు, కాగాపుర గ్రామ పెద్దలు, చిన్నలు, యువకులు అందరూ కలిసి ఈ బెల్ట్ షాపులు ఖచ్చితంగా బంద్ చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయకపోతే యువత మొత్తం పెడదారి పట్టి ఇష్టం వచ్చినట్టు రోడ్ల పోటీ ఇచ్చిన విడిగా తాగుడు బానిసై పిల్లల్లో ఉన్న సామాన్లు కూడా అమ్ముకొని కాగాపుర గ్రామంలో ప్రజలు పిల్లలు మొత్తం అంత ఇష్టం వచ్చిన రోడ్ల పోటీ వెళ్ళే వాళ్ళని కూడా హింసలు పెడుతున్నారు. మనకు ఇలాంటి పరిస్థితి ఈ గ్రామంలో జరుగుతుంది. కాబట్టి మనందరం కలిసి దీన్ని అరికట్టాలని మీరు యోగానే వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.